హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే ఇంకా తిరుమల దర్శనం అయిపోయినాక ఇంకా చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను ముందు వీడియోలో పెట్టాను కదండి, విఐపి లెటర్ ద్వారా మాకు దర్శనం జరిగింది, మొత్తం ఎలా జరిగింది, రూమ్ ఎలా వచ్చింది అంత డీటెయిల్గా నేను వీడియో పెట్టాను కదండి. చూడని వాళ్ళు ఉంటే అది చూసి అయితే చూడండి. ట్రావెల్ వ్లాగ్లో ఇది లాస్ట్ డే ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇంకా మేము చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా రూమ్ టిఫిన్ చేసేసి వచ్చేసి అన్నీ సర్దేసుకొని ఇంకా మేము 10:30 11 అవుతుంది, 11 దాటింది. ఇంకా ఆ టైంలో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఎంత హ్యాపీగా వస్తామో వెళ్ళేటప్పుడు అంత సాడ్గా ఉంటుంది కదండి ఎవరికైనా. తిరుమలకి పునర్దర్శన ప్రాప్తిరస్తు అని బోర్డు చూస్తే ఇంకా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, అంతే కదా, ఏమంటారో చెప్పండి నాతో. ఇంకా యాక్చువల్గా చెప్పాను కదండి, నేను ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసుకుంటారు. మనం ఎప్పుడైతే చెక్అవుట్ అవుతామో అప్పుడు మనకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఆ రోజు ఈవినింగ్ లోపు లేదా నెక్స్ట్ 2 డేస్లో అలా క్రెడిట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా నేను డీటెయిల్గా చెప్పాను, చెక్ చేయండి ముందు వీడియోలో. మనకు పర్ పర్సన్ 500, 2000 రూమ్ అయితే మనకు 2000 ఎక్స్ట్రా పే చేసుకుంటారు. మనకు టికెట్ కూడా పర్ పర్సన్ 500 అనమాట. మేము 4 మెంబర్స్ కదా, కిడ్స్కి 12 బిలో లెక్కలేదు. 12 ఇయర్స్ తర్వాతనే కిడ్స్కి కూడా క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదే అండి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. స్వామిని చూసి అమ్మవారిని చూడకుంటే ఎలా, ప్రతి ఇయర్ మేము అంతేనండి. స్వామిని దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకొని వెళ్తామన్నమాట. మనకు కిందికి దిగుతూనే దగ్గరే, మనకి ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 1/2 అవర్. మనకు కొండ దిగడానికి ఒక 1/2 అవర్, మనకు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి 1/2 అవర్, 1 అవర్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మేము వెళ్ళే టైంకి 12 అలా అయింది. ఇంకా చాలామంది ఉన్నారండి. ఇక్కడ కూడా వచ్చేసాం మనము, అలివేలు మంగాపురం తిరుచానూరు పద్మావతి అమ్మవారు టెంపుల్ అనమాట. ఇంకా మనకు మొబైల్ అలౌ చెయ్యరు. ఇంకా మనము చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తే ఇదో ఇక్కడే మనము సెల్స్, చెప్పల్స్ అన్నీ ఇక్కడే పెట్టేయాలన్నమాట. ఇంకా ఇటు సైడ్ చూస్తున్నారు కదా, మనకు స్పెషల్ దర్శనం చాలామంది ఉన్నారండి. మనం ఎప్పుడు వెళ్ళినా అట్లే ఉంటారండి, మనకి చాలామంది ఉన్నారు. ఇంకా మేము పూలు అయితే తీసుకొని ఇంకా మొబైల్ పెట్టేసి ఇక్కడ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 200 అయితే టికెట్ అయితే తీసుకున్నాము పర్ పర్సన్. మాకు మొత్తము 800 అయ్యింది. ఇంకా దర్శనం అయితే త్వరగా అయిపోయిందనమాట, ఒక 1/2 అవర్లో. ఇంకా మనకి టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట లంచ్ చేసేదానికి. చాలా బాగుందండి వెజ్ మీల్స్. ఇంకా మేము అక్కడే వెజ్ మీల్స్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. మామూలుగా మనకి దర్శనం ఎలా అయింది, మనము మొదటి గడప అని అనుకుంటారండి, విఐపి బ్రేక్ దర్శనము కాదండి. మనం 10,000 కట్టి వెళ్తే మనము జస్ట్ ఇంకా స్వామి ఒక గడప ముందర, మొదటి గడప నుంచి మనము ఇంకా స్వామి మన ముందరే ఉంటారనమాట. ఒక గడప ముందు మనం దర్శనం చేసుకోగలుగుతాము బాగా దగ్గరగా. మనం అదే విఐపి లెటర్ ద్వారా వెళ్తే మనకన్నా ముందు ఇంకా 3 గడపల ముందు స్వామిని, అంటే మనకి చాలా దూరం నుంచే మనం చూస్తాం కదా, తోసేస్తారు కదా, అలా లేకుండా మనము ఆ 2 గడపలు, ఆ తోసేసే కానించి 2 గడపలు దాటి అయితే స్వామిని చాలా దగ్గరగా చూస్తాము. అంటే మనకు విఐపి లెటరు ఇంకా స్వామి మనకి 3 గడపల అవతల నుంచి మనం దర్శనం చేసుకుంటాము. అదే మనకి 10,000 అయితే ఒక్క గడప ముందే దర్శనం చేసుకుంటాము. ప్లస్ శతగోపము, మనకు తీర్థము, కాసేపు స్వామిని చూసి చాలా నిదానంగా అయితే రావచ్చు అనమాట. అందుకే ఎప్పుడూ ఒకసారి 10,000 కట్టి అయితే స్వామివారిని దర్శించుకోవాలి. అది డీటెయిల్స్ అయితే. ఇంకా మేము వచ్చే దారిలో మా అమ్మ వాళ్ళు ముందైతే ఇక్కడ నందలూరు సోమనాథేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి, చాలా పురాతనమైన ఆలయం, చాలా బాగుంటుంది, మనం వెళ్ళే దారిలోనే అని చెప్పేసి అమ్మకి ఇంకా లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది. సరే వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఆగాం ఇక్కడ. ఈవినింగ్ 5:30 అలా అయిందనమాట. అక్కడ మీరు స్టోరీ పెట్టాను, వీడియో పాజ్ చేసి చదువుకోండి. స్టోరీ అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళే టైంకి స్వామికి అప్పుడే ఇంకా నైవేద్యం సమర్పించి స్వామివారికి పూజ అయితే చేస్తున్నారు, పరదా వేసి.
కాసేపు వెయిట్ చేసాము. ప్లస్ ఈ గుడి ప్రత్యేకత ఏందంటే ఇక్కడ చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి అండి. ఇంకా చూడండి మాకు ఆనందానికి అవధులు లేవు. అందులో ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే, మేము ఇలా తిరుమల దర్శనం అయిపోయి వస్తున్నామంటే, ఓ స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి తమ్ముడిని కూడా చూడ్డానికి వచ్చారా అన్నారండి. మాకు అంతవరకు తెలీదు. బయట చెప్తున్నారు చానేళ్ళగా ఉన్నవాళ్ళు. చూసారా, మీకు తెలుసా ఇది వెంకటేశ్వర స్వామి తమ్ముడు సోమనాథేశ్వర స్వామి అంట అండి. దాని స్టోరీ కూడా ఉంది, చెక్ చేయండి. ఇది ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్వయంభూగా వెలిసాడంట ఇక్కడ స్వామి. అందులో ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి ఏదన్నా కోరుకుంటే, ఒకటే ఒక కోరిక కోరుకొని 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనకు కోరిక నెరవేరిన తర్వాత అక్కడ బోర్డు ఉంది చూడండి, పాస్ చేసుకొని చదవండి. 108 టైమ్స్ మళ్ళీ తిరగాలండి. అది కూడా ఒక వారంలోపే వచ్చి మనము కోరిక నెరవేరిన వెంటనే ఒక వారంలోనే మనము ఆ మొక్కుబడి అయితే తీర్చేసుకోవాలి. అంతమంది మేము వచ్చినప్పుడు కూడా ఆ పిల్లోళ్ళు ముందర తిరుగుతున్నారు కదా, వాళ్ళు 108 తిరుగుతున్నారండి కోరిక నెరవేరి. మేము ఇంకా అప్పుడే గుడి తెరిచారు, మేము వచ్చాం కదా, రష్ లేరు. ప్లస్ శనివారం కానీ సాటర్డే సండే కానీ చాలా రష్ ఉంటారంట. ప్లస్ ఇక్కడ ఉత్సవాలు అన్నీ చాలా బాగా చేస్తారంట. చాలా ఫేమస్ గుడి అండి. మాకు తెలీదు, అమ్మ చెప్పడం ద్వారా మేము చూడగలిగాము. లాస్ట్ మినిట్లో అమ్మ గుర్తుకు రావడము, మేము ఆగడము చాలా హ్యాపీ అనిపించింది. ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇంకా డాడీ ఏం చేస్తున్నాడంటే, ఈవినింగ్ అయింది కదా, ఇంకా పక్కనే వీళ్ళే అండి మాతో చెప్పింది, పొంగనాలు అయితే తీసుకొని తింటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము వెళ్ళే మా ప్రొద్దుటూరుకి దగ్గరలో కడప దగ్గర ఒంటిమిట్ట అని రామాలయం ఉందండి. చాలా పురాతనమైన ఫేమస్ గుడి అనమాట. మేము వచ్చాము. చాలా బాగా కోదండరామస్వామి ఆలయం చూస్తున్నారు కదా. ఇలా మా ట్రావెల్ వ్లాగ్స్ అయితే ఎండ్ అయ్యాయి. చాలా బాగా జరిగింది మా ట్రావెలింగ్ అయితే. అన్ని దర్శనాలు చాలా బాగా అయ్యాయి. ఇంకా మేము నైట్ ఇంకా 10:30 అలా అయిపోయిందండి ఇంటికి వెళ్ళే టైం కల్లా. మధ్యలో డిన్నర్ చేసి అయితే వెళ్ళిపోయాము ఇంటికి. ఇంకా మా అదృష్టం ఏంటంటే అదొక రోజు వాన పడలేదు. ఇంకా నైట్ సేఫ్గా రీచ్ అయిపోయాము. అన్ని దర్శనాలు బాగా అయ్యాయి. 5 డేస్ వ్లాగ్స్, 5 ట్రావెల్ వ్లాగ్స్ అయితే పెట్టాను, చెక్ చేయండి. మీకు నచ్చాయా నా వీడియోస్? మీతో మంచిటి షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎవరికి తెలియదు ఈ వెంకటేశ్వర స్వామి తమ్ముడు సోమనాథేశ్వర ఒక మహిమల మంచి గుడి అయితే చూపించాను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు అవుతారు. మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎంతో ఇచ్చాను అనుకుంటున్నాను. మనకు ఏ డబ్బులతో ఎంత దగ్గర దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మన నెక్స్ట్ మేము ఇంటికి వచ్చి రిటర్న్ జర్నీ ఏమేమి చేసామనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.